ఈరోజు నియోజకవర్గాల్లో అదేవిధంగా మండల కేంద్రాలలో ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి చరిత్ర మనకు అందరికీ తెలిసిందే. గారెడి మాటలతో పిట్టల దొరలాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఆ రోజు ఎలక్షన్ కన్నా ముందు ఇప్పుడే పోయి 2 లక్షలు లోన్ తీసుకురండి, ప్రభుత్వం రాగానే వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. కానీ ఈరోజు 47 లక్షల మందికి రుణమాఫీ కావాల్సింది. కానీ దరిదాపుగా 22 లక్షల మందికే అయ్యింది. ఈ గాయడు మాటలతో ఇంకా మేము అన్ని చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా 2 లక్షలు 2,000 పింఛన్లు తీసుకోవద్దు మీరు, ఇప్పుడు మా ప్రభుత్వం రాగానే 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు 2,000 పింఛన్ ఏదైతే ఇస్తా ఉన్నాడో అదే పింఛను అమలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా రైతు బంధు తీసుకోకండి, రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పేసి అన్నాడు. అది కూడా మన కేసీఆర్ గారు అమలు చేసినటువంటి రైతు బంధు 5,000 10,000 రూపాయలే ఇస్తా ఉన్నారు. ఈరోజు ఏ మాట చూసినా పిట్టల ధరదాకా బిడ్డ ఇదేం భాషరా ఇది? ఒక సీఎం మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఒక సీఎం మాట్లాడవలసిన భాషనేనా ఇది? అరే చిన్న పిల్లలు కూడా మాట్లాడారు కదా ఇదిలాగా. ఈరోజు పేగులు తీసుకొని మెడలేసుకుంటా లాగులో తొండలు ఇడుస్తా, ఇదేం భాషరా బిడ్డ? నీ సంగతి నాకు తెలిసిందే బిడ్డ. 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాం, మాకు తెలుసు. తొండలు మీకు ఎక్కడ ఇవ్వాలో తెలుసు. మెడల పేగులు వేసుకునేది కూడా మాకు తెలుసు బిడ్డ. ఎర్ర టెండలో గంజి దాకి ఉద్యమం చేసినాం బిడ్డ, నీలా కాదు. ఖచ్చితంగా మా కార్యకర్తలు 20 లక్షల మంది ఉన్నారు. ఎక్కడిదెక్కడ బిడ్డ మీ పేగులు మెడలేసుకొని తిరుగుతాం చూడు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చు. ఇదేం మాటలు నువ్వు మాట్లాడేది? ఒక పెద్ద మనిషిని పట్టుకొని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని ఏదో చిల్లర రాజకీయాల కోసం. అరే భయ్, నువ్వు ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నావా ప్రతిపక్షంలో ఉన్నావా? షో చేసుకో బస్సు. అప్పుడు ఎట్లా మాట్లాడినావు? ఒక బాధ్యత ఇచ్చిన పబ్లిక్ నీకు ప్రజలందరూ ఏదో ఆరుస్తావు తీరుస్తావు అని చెప్పేసి మనిషి నీకు సీట్ మీద కూర్చోబెట్టారు. కానీ నెల రోజుల మరి మన మహబూబ్నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జడ్చర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారి ఆదేశానుసారం మరి రైతులలో ఈ ప్రభుత్వం మీద మరి సంవత్సరం లోపే ఇంత వ్యతిరేకత రావడం, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పార్టీ తరఫున మనం కూడా కొట్టాడాలని ఈ రోజు రైతు రుణమాఫీ మరి అరకొరగా అవ్వడం మీద ధర్నా కార్యక్రమం చేయాలని పార్టీ ఆదేశాల మేరకు మరి మనందరం ఇక్కడ మరి ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నిన్న చెప్పిన వెంబడే కేవలం వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇక్కడికి వచ్చేసినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి రైతులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి రైతులలో ప్రభుత్వం మీద తిరగబడేందుకు ఎంతో చైతన్యం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాకముందుకు తెలంగాణ ప్రభుత్వం మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 10 సంవత్సరాలలో ముఖ్యంగా రైతులను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత సఫలమైందో
ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన తర్వాత గత ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలు రూపొందించుకొని రైతులకు సహకరించుకుంటూ ఏదైతే రైతు బంధుని ప్రవేశపెట్టి మరి వాళ్ళ ట్రాక్టర్ కిస్తులు కట్టుకోవడానికో వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవడానికో మరి వివిధ రకాలుగా రైతు బంధు ఉపయోగపడేది. తరువాత రైతు బీమా, ఆ కుటుంబంలో రైతు చనిపోతే ఆ రైతు బీమా ద్వారా వచ్చిన 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి పెద్ద దిగ్గా ఉండేది. అది కూడా ఆపేయడం జరిగింది. 6 గ్యారంటీల పేరుతో మరి వచ్చిన నెలలోనే అన్నీ చేస్తామని ఈ రోజు తీసుకోండి, 1 నెల తర్వాత రుణమాఫీ చేస్తామన్నాడు. నిలబడింది దాదాపుగా సంవత్సరం కావస్తుంది. మరి ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉండి కూడా ఇంత సున్నితంగా ఎందుకు మాట్లాడుతున్నామంటే, 1 సంవత్సరం పాటు వాళ్ళు నెల లోపల చేస్తామన్నా కూడా 1 సంవత్సరం పాటు అవకాశం ఇద్దామని మరి ఎవరి పనుల్లో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మరి ప్రతిపక్షంలో ఉండి ఎవరి పనుల్లో వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నా కూడా ఈ రోజు రైతులను ఇంత క్షోభకు గురి చేస్తున్న బాధలో మరి కేసీఆర్ గారు రైతే కాబట్టి, రైతు బాంధవుడే కాబట్టి ఇక మనం ఈ విధంగానే చూస్తూ పోతే రైతులు మళ్లీ సాగు నోట్లోకి వెళ్లే కాలం వస్తుందని ఖచ్చితంగా రైతుల పక్షాన, రైతుల సమస్యల పట్ల మనందరం కొట్లాడాలని పిలుపునివ్వడంతో మరి గత 15 రోజులుగా అనేక నిరసన కార్యక్రమాలు మరి అనేక ఉద్యమాలు చేస్తూ ముందుకొస్తున్నాం. మన బీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజలు రైతుల పక్షాన కొట్లాడే పార్టీ అనేది ఈ రోజు రైతులకు అర్థమైంది. రైతులు ఈ రోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకుల దగ్గర కాగితాలు పట్టుకొని క్యూలైన్లో నిలబడుతున్నారు. వీళ్ళు ఇచ్చిన కాగితాలు తీసుకొని వాళ్ళు చెత్తబుట్టల్లో వేయడం జరుగుతున్నది. ఆ కాగితాలు ఎందుకు అడుగుతున్నారు? ఆ కాగితాలు అవసరమేమున్నది? మరి 2 లక్షల పైన రుణం ఉంటే మీరు మీటు కడితేనే కిందికి మొత్తం మాఫీ చేస్తామంటున్నారు. నువ్వు చేయాల్చుకున్నది ఏందో ఆ రైతు సేవింగ్ ఖాతాల్లో లేదా లోన్ అకౌంట్లో వేసేదేస్తే రైతు లెక్కలు రైతు చూసుకుంటారు, బ్యాంక్ అయినా రైతు ఏమైనా మాట్లాడుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. నీకు చేత కాకపోతే నా వల్ల కాదు, ఇంకో 2 సంవత్సరాలు పడుతుందంటే రైతులు తమ వ్యవసాయ పనులలో నిమగ్నమవుతారు. మీరు రుణమాఫీ కాని వాళ్ళంతా కాగితాలు తెచ్చి కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు, ఎంఆర్ఓకి అప్పీల్ చేసుకోవచ్చు, మరి ఇక్కడ రైతు సంఘం కార్యాలయాల్లో ఇవ్వచ్చు, తర్వాత రైతు వేదికల్లో అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఇవ్వచ్చు అని చెప్తున్నారు. అసలు రుణమాఫీ అనేది ప్రభుత్వం చేస్తుంది.